ఎస్ బాలీవుడ్ లో సరికొత్త సంచలనాలు సృష్టించిన మూవీ దురంధర్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5th థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సునామీని క్రియేట్ చేసింది. ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న దురంధర్ 2 చిక్కుల్లో పడినట్టుగా సమాచారం. దీనికి రీజన్ ఈ మూవీని నిర్మిస్తోన్న B62 స్టూడియోస్ ని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడమే. ముంబైలో షూటింగ్ సమయంలో ఈ స్టూడియో నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది BMC. సౌత్ ముంబైలోని హిస్టారికల్ ఫోర్ట్ ఏరియాలో కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. హెరిటేజ్ జోన్ గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో దివిటీలను వెలిగించడం, క్రాకర్స్ పేల్చడం, మండే పదార్థాలను ఉపయోగించారు అనేవి ఆరోపణలు ఆ మూవీ టీం పైన. నిజానికి వీటికి అక్కడ అనుమతి లేకపోయినా సరే ఉపయోగించడంతో BMC ఇప్పుడు వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది, ఆ సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. అంతేకాదు పర్మిషన్ తీసుకున్న దానికంటే ఎక్కువ టైం షూట్ చేయడం వల్ల కూడా దాన్ని సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. రైట్, మరి దురంధర్ 2 మూవీ షూటింగ్ జరిపే B62 సంస్థ ఆదిత్యధర్కి చెందింది. మరి షూటింగ్ కొనసాగుతుందా లేదా డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, BMC ఇప్పుడు ఆ సంస్థపై బ్యాన్ విధించింది, బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. మరి షూటింగ్ జరిగే అవకాశాలు ఎంత ఉన్నాయి? దురంధర్ 2 వస్తుందా? యశోమతి, గత సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన థియేటర్లోకి రిలీజ్ అయినటువంటి దురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని కూడా సృష్టించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సుమారుగా 1300 కోట్ల రూపాయలు ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే సంపాదించగలిగింది. అయితే పాకిస్తాన్లోని కరాచీ నేపథ్యంలో సాగేటువంటి ఈ సినిమాకు సంబంధించి రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో అయితే పోషించారు. అనంతరం అటు అక్షయ్ ఖన్నా కూడా రెహమాన్ డెకాయత్ అనేటువంటి ఒక కీలక నెగిటివ్ పాత్ర కూడా ఆయన పోషించారు. సో ఈ సినిమాకు సంబంధించి ఇటు ఆదిత్యధర్ ఈ యొక్క సినిమాని కూడా దర్శకత్వం వహించారు. గతంలో ఉరి ది సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించినటువంటి సినిమాకు కూడా ఆదిత్యధర్ దర్శకత్వం వహించారు. సో అనంతరం ఇటు దురంధర్ కూడా తీసినటువంటి ఆయన పెద్ద ఎత్తున కూడా ఈ మూవీ సక్సెస్ అవడంతో దురంధర్ 2 ది రివెంజ్ అనేటువంటి సినిమాను కూడా, అంటే ఈ పార్ట్కు సీక్వెల్స్గా దురంధర్కు సీక్వెన్స్గా ఈ యొక్క సినిమాను కూడా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ చిత్రీకరణ సమయంలోనే ముంబైలో పోర్టుకు సంబంధించి, అంటే సౌత్ పోస్ట్ దగ్గర ఈ యొక్క సినిమా షూటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో అనేక నిబంధనల ఉల్లంఘన చేయడంతో ఈ యొక్క సినిమా షూటింగ్ తాత్కాలికంగా రద్దు చేయాలంటూ కూడా, అంటే నిలిపివేయాలంటూ కూడా సినిమా షూటింగ్కు బ్రేక్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. BMC అంటే బృహత్ ముంబై కార్పొరేషన్కు సంబంధించినటువంటి సంస్థ. ఎందుకంటే అటు పర్మిషన్ తీసుకున్న దానికంటే కూడా ఎక్కువసేపు సినిమా షూటింగ్ని కొనసాగించడం, అలాగే అనుమతులు లేకుండా కూడా హిస్టారికల్కు సంబంధించినటువంటి ప్లేస్ అయినటువంటి ఆ ప్రదేశంలో డ్రోన్స్ని ఎగరవేయడము, అలాగే అనుమతులు లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ఇళ్ల సముదాయాలకు సంబంధించినటువంటి వారి ఇంటి పైకప్పుల పైన చిత్రీకరించడము, వారి ఇళ్లకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా సినిమాలో వాడుకోవడము, వారి పర్మిషన్స్ తీసుకోకపోవడం, అలాగే అర్ధరాత్రిళ్ళు ఎక్కువసేపు సినిమా షూటింగ్స్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడము, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేటువంటి యాక్షన్ సీన్లు అక్కడ చిత్రీకరించడము, అలాగే ఎక్కువ పెద్ద శబ్దం చేసేటువంటి జనరేటర్లని వాడడము, సో ఎక్కువ లైటింగ్ వచ్చేటువంటి దివిటీలను వాడడము, సో ఇలాంటివన్నిటిని కూడా చేయడం ద్వారా ఇటు దురంధర్ 2 సినిమాకు సంబంధించి కూడా ఆ షూటింగ్ నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ₹1,00,000 ఫైన్ వేసి జప్తు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ ₹1,00,000 అలాగే ₹25,000 ముందస్తుగా కట్టించుకున్నటువంటి డబ్బుని కూడా జప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇటు ఆదిత్యధర్కి సంబంధించినటువంటి B62 స్టూడియోస్ ఏవైతే ఉందో ఆ స్టూడియోకి సంబంధించి ఇక గతంలో కూడా అసలు ఎప్పుడు షూటింగ్స్ చేయకుండా నిషేధం విధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కావాల్సి ఉంది, కానీ ఇప్పటికే షూటింగ్ అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.